నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కొనసాగుతున్న జస్టిస్ ఘోష్ విచారణ. కమిషన్ ముందు హాజరు కానున్న పలువురు ఇంజనీర్లు. గొర్రెల కుంభకోణం కేసులో రెండో రోజు ఏసీబీ విచారణ. రామచందర్, కళ్యాణ్లను ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందం. ఏపీలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్న కూటమి నేతలు. పదవి బాధ్యతలు చేపట్టిన పలువురు కేంద్ర మంత్రులు. వరుసగా రెండోసారి విదేశాంగ శాఖ దక్కించుకున్న జైశంకర్. మోదీ గ్యారంటీ అడ్రస్ గల్లంతైందని శరద్ పవార్ ఎద్దేవా. దేశానికి నాయకత్వం వహించేందుకు మెజార్టీ ఉందా అని ప్రశ్న. తాజా అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్లో కమిషన్ ముందు పలువురు ఇంజనీర్లు విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘు, చెప్పండి, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన 3 ఆనకట్టలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై విచారణ చేసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. నిన్నటి నుంచి 3వ దఫా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న పలువురు ఈఎన్సీలో ఇంజనీర్లు, గతంలో ఆనకట్ట నిర్మాణ సమయంలో బాధితులతో నిర్వర్తించిన ఈఎన్సీ ఇంజనీర్లను విచారణ చేసి వారి నుంచి వివరాలు రాబట్టింది. ఇవాళ మరికొంతమంది ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ సమయంలో వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్లందరినీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొదలు సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు అందరినీ కూడా ఇవాళ విచారణకు పిలిచారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ బాధ్యతలతో పాటు క్వాలిటీ కంట్రోల్, నాణ్యతా పరిశీలన విభాగం చేసిన వారితో పాటు ఆ తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణకు పిలిచింది. దీంతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఇంజనీర్లను కూడా విచారణకు పిలిచింది. మొత్తంగా అన్ని అంశాలకు సంబంధించి అటు నిర్మాణం కావచ్చు, నాణ్యత పరీక్షలు కావచ్చు, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయి, ఏం చేశారు, ఎక్కడైనా లోపాలు తలెత్తితే తీసుకున్న చర్యలు ఏమిటి, ఎక్కడ గుర్తించారు, డిజైన్లకు అనుగుణంగానే నిర్మాణం జరిగిందా, నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పాటించారు లేదా అన్ని అంశాలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇంజనీర్ల ద్వారా తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి వారి జస్టిస్ ఘోష్ కు ఉన్న కమిషన్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉన్న సందేహాలకు సంబంధించి ప్రశ్నలు రాబట్టి ఇంజనీర్ నుంచి వివరాలు నమోదు చేస్తూ ఈ ప్రక్రియ మరొక 6 రోజుల పాటు కొనసాగనుంది. వెంకటేష్, ధన్యవాదాలు రఘువర్ధన్. గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ని రెండో రోజు ఏసీబీ విచారిస్తోంది. గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ రెండో విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? గొర్రెల కుంభకోణం కేసులో ఏసీబీ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ రోజు అయితే పశు సంవర్ధక శాఖ ఎండి రామచందర్ తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని రెండో రోజు విచారిస్తున్నారు. అయితే వీరు మొదటి రోజు విచారణకు ఏమాత్రం సహకరించలేదు, నోరు మెదపలేదు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు నోరు మెదపలేదని సమాచారం. ప్రస్తుతం రెండో రోజు అయితే వారిద్దరిని అధికారులు ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విచారణకు సంబంధించి గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపుదల, ధరల పెరుగుదలలో దళారుల ప్రమేయం పై విచారిస్తున్నారు. దీంతో పాటు ఎవరెవరి ప్రమేయంతో దళారీ బోగస్ కంపెనీలతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఎవరు ఆదేశించారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీ విచారణలో ప్రధానంగా రాజకీయ నాయకుల పాత్ర, అదేవిధంగా ఓఎస్డీ కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేత, వీటన్నిటిపై కూడా విచారణ అయితే ఏసీబీ అధికారులు ఇద్దరిని విచారిస్తున్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. గొర్రెల స్కీమ్ లో మార్గదర్శకాల
మార్పుపై కూడా ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి. గతంలో వెటర్నరీ అధికారులతో గొర్రెలు కొనుగోలు చేసేది రామచందర్ డైరెక్టర్లుగా వచ్చాక వెటర్నరీ అధికారులు కాకుండా ఇతర శాఖ అధికారులతో ఎందుకు గొర్రెలు కొనుగోలు చేసే విధంగా చేశారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్. ఎమ్మెల్సీ బల్ముని వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి. దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్ తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను లేవనెత్తినప్పుడు ఆ రోజు ధర్నా చౌక్ ని మీరు ఎత్తేసిండ్రు. ఆ రోజు మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈ రోజు నిజంగా సమస్యలు ఉంటే ఈ ప్రజా పరిపాలనలో ఇందిరా పార్క్ దగ్గర మీకు ధర్నా చౌక్ ఉంది. ఏదైతే దానితో పాటు మీకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నేరుగా వెళ్లిన వారు సంబంధించిన సమస్యను తెలుసుకొని సంబంధించిన వ్యక్తులని లోపల పిలుచుకొని ఆ సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. ఇవన్నిటినీ పక్కన పెట్టి మీరు కొట్లాటలు చేయకుండా ఏదైతే కేవలం గతంలో కేసీఆర్ గారు ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ మా మీడియా మిత్రులతోటి వారు ఒక చిట్ చాట్ లో కూడా చెప్పారు. ఏదైతే 30-40 సోషల్ మీడియా ఛానళ్లు పెట్టుకుంటే మనం అధికారంలో వచ్చేయచ్చు అని చెప్పి ఇదే కేసీఆర్ గారు గతంలో ఒక చిట్ చాట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి రాకుండా ప్రజల మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు లేరు, అధికారం పోయినాక కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినాక అసెంబ్లీలో పార్లమెంట్ లో అయితే పూర్తిగా మీ డిపాజిట్లు గల్లంతైనా కూడా కనీసం ఇప్పటికి కూడా బుద్ధి రాకుండా మీరు చెప్పిన విధంగా ఏ సుఖాలకైతే మీరు మరిగిర్రో అదే మీ ఇంట్లోకి మీరు అంకితమై ఆ ఏసీలలో కూర్చొని ఆ సోషల్ మీడియా ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మీరేదైతే ఇవన్నిటినీ కూడా తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని అదేవిధంగా ఆ సంబంధించిన వారి స్పోక్స్ పర్సన్స్ ని అదేవిధంగా కొంతమంది ఏదైతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులకి ఏదైతే ఇప్పటికన్నా తప్పుడు ప్రచారాలు చేయకుండా మీ బాధ్యతగా ఏదైతే సోషల్ మీడియా కానీ మీడియాలో ఏదైతే మీరు పనిచేస్తున్న మీ బాధ్యతగా నిజంగా ఏమన్నా తప్పులు జరుగుతాయి అఫీషియల్ డాక్యుమెంట్ తోటి అఫీషియల్ ఎవిడెన్స్ తోటి ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసి అఫీషియల్ గా ప్రచారం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్తూ హెచ్చరిస్తూ దానితో పాటు ఏదైతే కేటీఆర్ గారికి నా సూటి సవాల్ ఏదైతే మీరు ప్రచారం చేసిన మీ హ్యాండిల్లో ఏదైతే 4,639 కోట్లు మేము ఖర్చు పెట్టామని మీరు ఏదైతే మీ అఫీషియల్ హ్యాండిల్లో మీరు ఏదైతే కాపీ సర్క్యులర్ చేస్తున్నారో ఈ కాపీ ఎవిడెన్స్ తోటి మీరు బయటికి రండి. బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఈ కాపీని ఏదైతే మా ప్రభుత్వం కానీ మేము ప్రచారం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు దీన్ని ప్రూవ్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఫ్లై యాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని భారత్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా స్వయంగా లారీలు పట్టుకుంటే 2 మాత్రమే సీజ్ చేసి రవాణా శాఖ మంత్రి ఫోన్తో అధికారులు మిగతా లారీలను వదిలిపెట్టారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నంతో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కౌశిక్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో భారత్ ఎమ్మెల్యేలు అందరము ఎన్టీపీసీ మొదలు అన్ని చోట్ల ప్రత్యక్షంగా పరిశీలిస్తామన్నారు. ఓవర్లోడ్తో ఫ్లై యాష్ లారీలు పోతుంటే ఎన్టీపీసీ ఈడీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీలో రామగుండం ఎన్టీపీసీలో డంప్ అయి ఉంటుంది. అది ఎక్కువ జమ కావడంతో యాష్ పాండ్లో దాన్ని ఫ్రీగా నేషనల్ హైవేస్కి కొట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవి కొడతా ఉన్నారు. ఈచ్ లారీలో లోడ్ చేసేటప్పుడు అది 16 టైర్ లారీ అయితే 22 క్యూబిక్ మీటర్స్, దట్ ఈస్ 36 టన్స్ కొట్టాల. 14 టైర్ లారీ అయితే 20 క్యూబిక్ మీటర్స్ 32 టన్స్ వరకు కొట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీలో ఆ యాష్ పాండ్లో లోడ్ అయి వస్తున్నప్పుడు బయటికి వెళ్ళే కంటే ముందు ఆ పాండ్లోనే పక్కనే సిఐఎస్ఎఫ్ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్లో చెక్ చేసి వీళ్ళు ఇచ్చే పర్మిట్లో దీంట్లో ఇది ఎగ్జాంపుల్ పర్మిట్, ఇది ఒరిజినల్ అండి, నేను ఆడ నుంచి వచ్చే తీసుకపోయేది ఒరిజినల్. ఈ పర్మిట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, అవుట్ అని స్టాంప్ కొడతారు. ఇందులో లోడ్ ఎంత ఉందో ఇందులో మెన్షన్ చేయకుండా బయటికి పంపుతా ఉన్నారు. ఇందులో ఈ వెహికల్ నంబర్ TS29TB3299, ఈ వెహికల్ డిస్పాచ్ టైం 6:33 AM, ఇది 8/6/24. దీనికి 32 టన్స్ కొట్టాల్సింది దీంట్లో చూడండి మీరు 73.210 వే బ్రిడ్జ్ కొడతా ఉన్నాం. దీని మీద కేవలం ఎక్స్పెండిచర్ అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క లారీకి పడుతుంది. ఏది 32 టన్స్కైనా 36 టన్స్కైనా. ఈ 25,000 30,000 అంటే ఒక 36 టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. ఆ మిగిలిన 30,000 రూపాయలు డైలీ 300 లారీలు కొడతా ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులతో పాటు PACSలలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రుణమాఫీ అమలు విధి విధానాల రూపకల్పనపై యంత్రాంగం దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల నియమావళి ముగియడంతో రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైతు రుణమాఫీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితా బ్యాంకర్ల నుంచి సేకరించి అర్హుల్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. కటాఫ్ డేట్ పై సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా PACS నుంచి పంట రుణాలు తీసుకున్న అన్నదాతల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీకి పూర్తి వివరాలు సహా అవసరమైన అంచనాలు రూపొందించాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాల్ని రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. రుణమాఫీపై ఎలాంటి విధి విధానాలు పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై అధికారులు లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని బ్యాంకుల్లో కర్షకులు తీసుకున్న రుణాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేరున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి పంట రుణం తీసుకోవడంతో పాటు కొందరు రైతులు బంగారు నగల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందారు. అలాంటి వాటిలో వేటిని పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతుల పంట రుణాల్ని మాఫీ చెయ్యాలనుకుంటే ఎంత మొత్తం ఖర్చవుతుంది, వారిని పక్కనబెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి తీసుకున్న రుణం వరకే అయితే ఎంత ఉంటుంది, ఎంతమంది రైతులు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందనే అంశంపై స్పష్టమైన విధి విధానాల రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. బ్యాంకర్ల నుంచి వివరాలు తీసుకుని పంట రుణమాఫీ విధి విధానాలు సిద్ధం చేస్తే ఎంత మొత్తం చెయ్యాల్సి ఉంటుందనే అంచనాలు వేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు ఎలాంటి రుణం తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్ల వల్ల ఆర్థిక భారం అధికమై ప్రజాధనం వృధా కాదా అని జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అధికారులను నిలదీశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఇప్పటికే కమిషన్ విచారణ చేపట్టింది. తాజాగా కమిషన్ సోమవారం భారాస ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు అధికారులను ప్రశ్నించి వివరణ కోరింది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు భారాస ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. గత భారాస ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా, అప్పటి జెన్కో ట్రాన్స్కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుల్ని కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలక అంశాలపై ప్రశ్నించింది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా BHEL కు కేటాయించాల్సిన అవసరం ఏమిటని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలనే నిబంధనలు ఉంటే వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది. భెల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేది. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. మాజీ సీఎండీ ప్రభాకర్ రావు సమాధానమిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భెల్కు కేటాయించామని, ఛత్తీస్గఢ్ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నట్లు వివరించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్ కారిడార్ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకర్ రావు వివరించారని సమాచారం. దీంతో పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించడానికి ఇతర విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఎంత తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది టెండర్లు పిలిస్తేనే తెలుస్తుందని, దానికి అవసరమైన కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడింది కదా అని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు జోషి, అరవింద్ కుమార్లు నేడు, రేపు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు పంపింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో హడావిడిగా ఒప్పందం చేసుకుని కరెంటు కొంటే దీర్ఘకాలంలో తెలంగాణపై ఆర్థిక భారం పడి నష్టపోతామని అరవింద్ కుమార్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపైన కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఛత్తీస్గఢ్ కరెంటు వల్ల ఇప్పుడు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడింది. విచారణలో అరవింద్ కుమార్ ఏం చెబుతారనేది కీలకంగా మారింది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం పెరుగుదలకు కారణాలు, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ముందు జరిగిన నిర్ణయాలకు సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ఇంధన శాఖ కమిషన్ కు అందజేసింది. విచారణలో అధికారులు చెబుతున్న సమాధానాలకు అనుగుణంగా మరింత సమాచారాన్ని కమిషన్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో స్తబ్దత నెలకొంది. కీలక నిందితులు విదేశాల్లో ఉండటం, వారిని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉండటం దర్యాప్తునకు ఆటంకంగా మారాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ట్యాపింగ్ వ్యవహారంపై ఫిబ్రవరి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భోజనరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ట్యాపింగ్ ఎలా చేశారు, ఆధారాలు ఎలా ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు వంటి విషయాలను పోలీసులు రాబట్టారు. రాజకీయ నాయకులు మొదలు హైకోర్టు జడ్జీల ఫోన్ల వరకు ట్యాప్ చేసినట్లు వారు స్వయంగా అంగీకరించారు. ఈ వ్యవహారంలో SIB OSDగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదయ్యే నాటికి ఆయన అమెరికా వెళ్లారు. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆచూకీ కోసం ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. భారాస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని
స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంతో పాటు ప్రభుత్వం, ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. భారాస తరపున ఎన్నికై కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్ వద్ద పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని గత వారం ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత పిటిషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లో దాఖలు చేస్తామంటూ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. భారత్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ప్రతివాదులైన సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్లకు నోటీసులు చేశారు. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల జోలికి వెళ్లకుండా జూలై 6 వరకు వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది. ఆ ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, వాటిపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించకపోవడాన్ని సవాల్ చేస్తూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది సీఎం రేవంత్ రెడ్డి భాజపాపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రసంగించారన్నది పేర్కొన్నారు. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఆ ఆరోపణలపై మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి అందులో ఆధారాలుంటే విచారణకు పరిగణలోకి తీసుకుని నోటీసులు జారీ చేయడం, లేదంటే దర్యాప్తు నిమిత్తం పోలీసులకు పంపడం వంటివి చేయాల్సి ఉండగా కేవలం వాయిదా వేయడం సరికాదని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మెజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మూసివేశారు. మెదక్ జిల్లా చినశంకరంపేటలోని గాంధీనగర్ తాగునీటి కోసం వాసులు రాస్తారోకో చేపట్టారు. 3 రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. అధికారులతో కాలనీవాసులు వాగ్వాదానికి దిగారు. ప్రజల అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాలు, వరదల పరిస్థితిపై సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, శాఖాపరమైన అధికారులు, జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలు అధికారులతో చర్చించారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉన్నందున ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్లపై సమీక్షించిన మంత్రి సీతక్క పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు. మహిళా శక్తి పథకం కింద పాఠశాలల యూనిఫామ్లు కుట్టడం దాదాపు పూర్తయిందని, పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్ వైద్య రంగంలో వెనకబడిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో లెక్క తప్పుతోంది. ఏ ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏమిటో వైద్యారోగ్య శాఖకే తెలియని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 55 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో మౌలిక వసతుల కోసం గత ప్రభుత్వం ఒక్కోదానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించింది. మందుల నిల్వ కోసం ప్రత్యేక పరికరాలు, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు కోసం 2021లో టీజీఎం ఎస్ఐడిసి టెండర్లు నిర్వహించింది. ఈ పనులన్నీ 6 నెలల్లో పూర్తి చెయ్యాలని నిర్ణయించింది. కానీ 2 ఏళ్లు గడిచినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో రంగులు వేసి వదిలేస్తే మరికొన్నిటిలో పైపు లైన్లు వేశారే తప్పితే ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. వానాకాలంలో ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ప్రధానంగా డయేరియా, మలేరియా వ్యాధులతో పాటు పాము, తేలుకాటు వంటి సమస్యలే ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీటి విరుగుడుకు ఉపయోగించే ఇంజెక్షన్స్, ఔషధాలు నిల్వ చేయాలంటే కనీసం ఫ్రిడ్జ్లు ఉండాలి.
అలాంటివేవీ అందుబాటులో ఉంచకుండా రోగులకు వైద్యం అందించడం అంటే గాల్లో దీపం లాంటిదేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్లో సరిగ్గా మౌలిక వస్తువులు లేవు. డాక్టర్లు కూడా ఈరోజు సరిగ్గా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పిహెచ్సిల్లో మౌలిక సదుపాయాలు కరువైనాయి. ఒక్కొక్క పిహెచ్సిలో అయితే సరిగ్గా డాక్టర్ కూడా ఉండట్లేదు. 3-4 హాస్పిటళ్లకు ఇన్ఛార్జి ఆ డాక్టర్లతోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలైన వైద్యం పైన దృష్టి పెట్టాలి, మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో గతంలో ఒక సబ్ సెంటర్ను పిహెచ్సి సెంటర్కి కలిపి 20 లక్షల చొప్పున అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు. కానీ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా పిహెచ్సిలను అభివృద్ధి పరచడం కానీ, అక్కడ మౌలిక వసతులు కల్పించడం కానీ, గిరిజనులకు ఏవైతే ఎక్విప్మెంట్స్ ఇవ్వాలనో వాటిని అక్కడ ఉంచడం కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ ఇవేమీ కూడా ఈ మధ్య కాలంలో జరగలేదు. మరి ఈ 20 లక్షలు కేటాయించింది పేదల వైద్యం కోసమా, లేదా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమా, లేదా అధికారుల జేబులు నింపడం కోసమా అనేది ప్రభుత్వం ఆలోచించాలా. ఎన్నికల కోడ్ వల్లే పనులు ఆగాయని, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మా టీఎస్ఎంఐటీకి 6 సబ్ సెంటర్లు ఇచ్చారు. మరియు ఆసిఫాబాద్ లో కూడా 2021-22 సంవత్సరంలో మనకు 29 సబ్ సెంటర్లు ఇచ్చారు. మొదలు 16 లక్షలు ఇచ్చారు, తర్వాత 4 లక్షలు ఇచ్చారు. నిర్మల్ మాత్రము మొన్న రీసెంట్ గా ఒక 6 నెలల బ్యాక్ ఒక 20 సబ్ సెంటర్లు ఇచ్చారు. వాటిల్లో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని టెండర్ దశల్లో ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్ ఉన్నాయి. ఈ కొంచెము ఈ ఎలక్షన్ల వాటి వలన వీటి వలన కాంట్రాక్ట్ లో కొంచెం డిలే చేశారు. మేము వచ్చే నెల కల్లా ఫుల్ ప్రొజెక్ట్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాము. ఆరోగ్య కేంద్రాల్లో కొత్త ప్రభుత్వమైనా త్వరగా మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.